మానవ జీవితంలో విజయం అనే పదం మనకెంతగానో శక్తినిస్తూ ఉంటుంది. ఈ మానవ జీవిత పోరాటాల్లో మనం ఎప్పుడైతే ఆ పోరాటాల్లో విజయం పొందుకుంటామో అంతులేని ఆనందాన్ని మనకి కలిగిస్తూ ఉంటుంది. దీర్ఘకాలికంగా ఎన్నో సమస్యలు గుండా పోరాడినప్పుడు ఆ సమస్యల్లో విజయం వచ్చిందనుకోండి, మనకి ఎలా ఉంటుంది? దీర్ఘకాలికంగా మనం ఎదురు చూస్తున్న దాని మీద మన విజయాన్ని పొందుకుని సాధించామనుకోండి, మనకి ఏ భావన కలిగి ఉంటాం అనేది ఆలోచించుకుంటూ ఉంటే, విజయం అనే పదం మానవ జీవితాల మీద చాలా ప్రభావవంతమైనది. ఎందుకంటే మానవ జీవితం ఏం కోరుకుంటూ ఉంటుందంటే, మన జీవితంలో ఎప్పుడు కూడా మంచినే కోరుకుంటూ ఉంటుంది. మానవ జీవితం ఏ కోరుకుంటూ ఉంటుందంటే, ప్రతి దానిలో కూడా నేను ఏదైతే తలస్తున్నానో దాన్ని సాధించుకోవాలని పట్టుదల కలిగి ఉంటూ ఉంటాం. మనం ఏదైతే పోరాడుతున్నామో దానిలో ఖచ్చితంగా మన విజయాన్ని పొందుకోవాలనే చూస్తూ ఉంటాం. ఎక్కడ కూడా ఫెయిల్యూర్ అంటే ఓటమిని మనము అంగీకరించడానికి ఇష్టపడం. ఎక్కడైనా మనం ఏం చేస్తామంటే, నా జీవితంలో విజయమే కావాలని దృఢ నిశ్చయాన్ని కలిగి ఉంటూ ఉంటాం. ఉదాహరణ, స్కూల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువుతున్నప్పుడు ఫెయిల్ కోరుకుంటారా, పాస్ కోరుకుంటారా? పాస్ అవడమే కోరుకుంటారు. వారు చదివినా చదవకపోయినా, వారు చదవడం ఇష్టం లేకపోయినా వారు ఏమనుకుంటారంటే, ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేసరికి నేను పాస్ అవ్వాలి అని కోరుకుంటూ ఉంటారు. అలాగే పెద్దోళ్ళు వచ్చేసరికి కూడా మనం ఏమనుకుంటామంటే, మనం ఏదైతే తలంచుతున్నామో, ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నామో దానిలో ఖచ్చితంగా మనం విజయాన్ని పొందుకోవాలనుకుంటూ ఉంటాం. యవనస్తులు ఉన్నారు, చదువులన్నీ పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగ పోరాటాల్లో వాళ్ళ ఉద్యోగాన్ని పొందుకున్నప్పుడు వాళ్ళ ఆనందం ఎలా ఉంటుంది అంటే, విజయం మానవ జీవితానికి ఏం తీసుకొస్తుందంటే ఒక ఆనందాన్ని తీసుకొస్తూ ఉంటుంది. అంటే విజయం ఏం తీసుకొస్తుందంటే మానవ జీవితానికి ఒక గౌరవాన్ని, గర్వాన్ని కూడా తీసుకొస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. మనందరూ చూడండి, చాలా మంది ఇంకొంత ప్రయత్నాలు చేస్తే మనం ఏమనుకుంటామంటే, ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నానండి కానీ నా జీవితంలో విజయమో రావట్లేదు. ఎంతో కాలంగా నేను ప్రయత్నిస్తున్నాను, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను, ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాను కానీ నా జీవితంలో విజయము రావట్లేదు. విజయం పొందుకున్న వారేమో విజయ గర్వంతో ఉంటారో, విజయం పొందుకోకుండా ఓటమిని చూసిన వారు నిరుత్సాహంతో ఉంటూ ఉంటారు. విజయ గర్వానికి నిరుత్సాహానికి మధ్య ఆలోచిస్తే మన ఆలోచనలన్నీ ఎలాగుంటాయంటే, మన ఊహల్లో గనుక కూర్చున్నాం అనుకోండి, మనకి అందరంత దూరం వెళ్ళిపోతూ ఉంటాం. ఊహల్లో అందరంత దూరం వెళ్ళిపోతూ ఉంటాం. కూర్చున్నాం అనుకోండి, ఏమనుకోండి తెలుసా, నేను అమెరికాకి ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటాను. కూర్చుంటే సాధ్యం అవుతుందా? లేదంటే ఇండియాకు ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటాను, సాధ్యం అవుతుందా? లేదంటే మంచి క్రికెట్ ప్లేయర్ అవ్వాలనుకుంటాను, సాధ్యం అవుతుందా? అంటే మన ఊహలు ఎలాగుంటాయి అంటే చాలా ఉన్నతమైనవిగా ఉంటూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన రాత్రి పడుకునే సమయంలో ఆలోచిస్తూ ఉంటాం, నిద్ర పట్టక ముందు ఆలోచిస్తూ ఉంటాం, ఉదయాన్నే ఏం చేయాలంటే అలా చేయాలి, ఎలా చేయాలని ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాం. మనకు కలిగి ఉన్న ఆలోచనలో మరుసటి రోజున ఎన్ని నెరవేరుస్తున్నాం, ఎన్నిటిని సాధిస్తున్నాం, ఎన్నిటిలో విజయాన్ని పొందుతున్నాం. మీరు ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? మనం ఆలోచించే ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మానవునికి ఊహల కంట హద్దులు లేవంట, మానవుని కోరికల కంట అవధులు లేవంట. దేవుని స్తోత్రం. అంటే అవి ఎక్కడికో సముద్రాలు, సప్త సముద్రాలు దాటి వెళ్ళిపోతూ ఉంటాయంట. హల్లెలూయా. చూడండి, దేవుడు మానవుని సృజించినప్పుడు ఈ మానవుని జీవితంలో ఓటమి అనేది పెట్టాడా, విజయాన్ని పెట్టాడా? దేవుడు సృష్టించిన సృష్టి అంతా కూడా మంచిది 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 అనే తలంచాడు. ఎక్కడ కూడా ఇది చెడ్డది అనేది తలంపులో లేదు దేవునిలో. దేవుడు తలంచిందంతా కూడా మంచిది, దేవుడు తలంచిందంతా కూడా దేవునికి ఇష్టమైన రీతిలోనే దేవుడు మంచిగానే సృజించాడు. అలాగే మానవుని కూడా ఎలా సృజించాడంటే మంచిగానే సృజించాడు. ఏంటి ఆ మంచి అంటే, మానవుని జీవితంలో విజయముతోటే దేవుడు సృజించాడంట. హల్లెలూయా. మానవుడు ఓడిపోవాలని దేవుడు సృజించలే,
మానవుడు విజయ గర్వముతో విజయోత్సవంతో ఉండాలనే దేవుడు మానవుని సృజించాడు. కానీ ఈరోజు మానవ జీవితాలు ఏమవుతున్నాయంటే, ఈరోజు మానవ జీవితాల్లో మనం ఎందుకు ఈ వాటమిని చూస్తున్నాం? ఎందుకు మన ప్రయత్నాలు నెరవేరట్లేదు? ఎందుకు మన ప్రార్థనలు సఫలం అవట్లేదు? ఎందుకు మనం ఆలోచించినది మన జీవితంలోనికి నెరవేర్పులోనికి రావట్లేదు? ఈరోజు మన జీవితంలో విజయం పొందుకోవాలంటే మనం ఏం చేయాలని ఒక 5-6 అంశాలు నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను. ఇక్కడ మనం అందరం కూడా విజయం కోసం ఎదురు చూస్తున్న వారమే. ఇక్కడ మనందరం కూడా దేవుని చేత తయారు చేయబడిన వారమే. ఇక్కడున్న మనమందరం కూడా దేవుని యొక్క ఆలోచన చేత ఈ లోకానికి వచ్చిన వాళ్ళమే. తల్లి గర్భంలో మనం పిండముగా రూపొంపబడక మునిపే దేవుడు మన పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళికని కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలో ఎక్కడ కూడా ఫెయిల్యూర్స్ పెట్టలేదు దేవుడు. ఎక్కడ కూడా కొదువ పెట్టలేదు, ఎక్కడ కూడా లేమి పెట్టలేదు, ఎక్కడ కూడా నష్టం అనేది పెట్టలేదు. ఏం పెట్టాడంటే మన జీవితం సక్సెస్ఫుల్ లైఫ్ గా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. కానీ మనమేంటంటే ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత, ఈ లోకంలో మనం ఈ భూమి మీద నివసించడం ప్రారంభించిన తర్వాత మన సొంత ఆలోచనలకి మన ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ దేవుని ఆలోచనలకి మనం అవకాశం ఇవ్వట్లేదంట. మనము దేవుని ఆలోచనలకి మనం అవకాశం ఇవ్వట్లే. మన జీవితం గడిచిపోతుంది, మన జీవితం వెళ్ళిపోతుంది, రోజులు గడిచిపోతున్నాయి అని ముందుకు వెళ్ళిపోతున్నాం, కానీ దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలకి మనము మన జీవితంలో అవకాశం ఇవ్వట్లేదు. ఇర్మియా గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు ఏంటి అని అంటే, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం దేవుడు సంతకం పెట్టాడు. అక్కడ ఇదే యెహోవా వాక్కు. ఆయన చెబుతున్న మాట ఏంటి అని అంటే, నేను మిమ్మును గూర్చి, దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు మనలను గూర్చి, తండ్రి అయినటువంటి దేవుడు నన్ను గూర్చి, తండ్రి అయినటువంటి దేవుడు నిన్ను గూర్చి ఉద్దేశించిన సంగతులు అనగా కలిగి ఉన్న ఉద్దేశాలు ఏంటంటే ఆయన ఎరిగిన సంగతులేనంట అవి. దేవునికి స్తోత్రం. ఆయన ఆలోచనలు లేని సంగతులు ఏవి కూడా మన జీవితంలో లేవంట. ఆయనకు వ్యతిరేకంగా వచ్చినటువంటి సంగతులు ఏమీ లేవంట. అవన్నీ కూడా మన జీవితంలో కలిగిన ఉద్దేశాలన్నీ కూడా ఎవరివంటే కేవలం దేవుని మాత్రమేనంట. ఆ ఏ ఉద్దేశాలని చెప్తున్నాడు చూడండి. రాబోవు కాలమందు అంటే మనం ఎదుగుతూ ఉన్న కాలంలో, మనం ముందు వెళుతున్నటువంటి రోజుల్లో అవి ఎటువంటి ఉద్దేశాలంటే, ఆ ఉద్దేశాలను బట్టి మనము నిరీక్షణ కలిగి ఉంటే గనక అవి సమాధానకరమైన ఉద్దేశాలంట. దేవునికి స్తోత్రం. సమాధానకరమైన ఉద్దేశాలంటే మన జీవితంలో దుఃఖం ఉండే ఉద్దేశాలు కావంట. అవి మన జీవితంలో బాధలు ఉండే ఉద్దేశాలు కావంట. మన జీవితంలో బలహీనతలు ఉండే ఉద్దేశాలు కావంట. మన జీవితంలో లేమి ఉండే ఉద్దేశాలు కావంట. అవన్నీ కూడా మన జీవితంలో సంతోషకరమైన ఉద్దేశాలేనంట అవి. దేవునికి స్తోత్రం. అందుకని అంటున్నాడు అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. దేవునికి స్తోత్రం. మరి దేవుడు ఎంత ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నప్పుడు, దేవుడు ఎంత ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నప్పుడు, దేవుడు ఇటువంటి సంతోషకరమైన ఉద్దేశాలు, సమాధానకరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నప్పుడు ఎందుకండి మానవ జీవితంలో ఈ సమస్యలు, కష్టాలు, బాధలు, ఇరుకులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? కారణం ఏంటంటే మానవ జీవితంలో దేవునికి దూరంగా జీవించడాన్ని బట్టే, దేవుని ఉద్దేశములు తెలుసుకోబోడాన్ని బట్టే, దేవుడి ప్రణాళికలు తెలుసుకోబోడాన్ని బట్టే, దేవుడు కలిగి ఉన్నవేమో సమాధానకర ఉద్దేశములు, దేవుడు కలిగి ఉన్నవేమో సంతోషకరమైన ఉద్దేశాలు, దేవుడు కలిగి ఉన్నవేమో మన జీవితంలో విజయాన్ని అనుగ్రహించాలనేటువంటి ఉద్దేశాలు కలిగి ఉంటే వాటిని కాదనుకుని మనం దేవునికి దూరంగా బ్రతకడాన్ని బట్టే ఈ రోజున మన జీవితంలో కష్టాలు, శ్రమలు, బాధలు, ఓటములు, మనం ఎంత ప్రయత్నం చేసినా పొందుకోబోడాలు ఇవన్నీ కూడా మన జీవితంలోకి వస్తున్నాయి. ఈరోజు కొన్ని విషయాలు నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, మొట్టమొదటిగా మన జీవితంలో దేవుడి కలిగి ఉన్న సమాధానకరమైన ఉద్దేశాలు మనం పొందుకోవాలంటే,
దేవుడు మన జీవితం పట్ల కలిగి ఉన్నటువంటి విజయవంతమైన ఉద్దేశాలను మనం పొందుకోవాలంటే మొట్టమొదటి విషయం ఏంటంటే మన జీవితానికి మనం ఒక లక్ష్యాన్ని కలిగి ఉండాలంట. మన జీవితానికి మనం ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండాలంట. ఎప్పుడైనా ఆలోచించుకున్నారా, నా జీవితం యొక్క ఉద్దేశం ఏంటి, నా జీవితం యొక్క ప్రణాళిక ఏంటి, నా జీవితం యొక్క లక్ష్యం ఏంటి, నా జీవితం యొక్క గమ్యం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? దేవా, నన్ను ఈ లోకంలోనికి ఏ ఉద్దేశం చేత పంపించావు అని ఎప్పుడైనా అడిగారా? నా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి అని ఎప్పుడైనా అడిగారా? మన జీవితానికి మన లక్ష్యము లేకపోతే అది జీవితమే కాదు. దేవుడు నా జీవితంలో ఎందుకు ఈ లోకానికి పంపించాడనంటే అనేక ఆత్మలను రక్షించడం కొరకు నన్ను నిలబెట్టుకోవడానికి దేవుడు నన్ను ఉద్దేశం కలిగి పంపించాడు ఈ లోకానికి. ఈ ఉద్దేశం తెలియక నేను ఎన్నో మార్గాలు వెతికాను. ఈ ఉద్దేశం తెలియక ఎన్నో మార్గాల గుండా ప్రయాణం చేశాను. ఆ ప్రయాణంలో ఎక్కడ కూడా నాకు విజయమో దొరకలే. కానీ దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు నా మార్గాన్ని చూపించాడు. ఇది నీ మార్గము, ఇది నీ ఎడల కలిగి ఉన్న ఉద్దేశం అని దేవుడు ఎప్పుడైతే చూపించాడో ఆ మార్గంలోకి వచ్చిన తర్వాత నా జీవితంలో నేను విజయాలు పొందుకోవడం ప్రారంభించాను. దేవునికి స్తోత్రం. అందుకనే ఇక్కడ బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు, సామెతల గ్రంథం 29వ అధ్యాయము 18వ వచనంలో చెప్తున్నాడు, చూడండి. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేనటువంటి వారుగా తిరిగిలాడతారంట. దేవోక్తి అంటే దర్శనము, దేవోక్తి అంటే లక్ష్యము, దేవోక్తి అంటే ప్రణాళిక, దేవోక్తి అంటే గమ్యము. నా జీవితానికి ఒక గమ్యం ఉంది, నా జీవితానికి ఒక మార్గం ఉంది, నా జీవితానికి ఒక గమ్యస్థానం ఉంది, ఒక ప్రణాళిక ఉంది, ఒక నిర్దేశం ఉంది, ఒక లక్ష్యం ఉంది. నేనేం చేయాలంటే ఇక్కడ ప్రయాణం అయ్యి ఆ లక్ష్యాన్ని నేను చేరాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడి హైదరాబాద్ వెళ్ళాలి, ఒక లక్ష్యం మనకి. హైదరాబాద్ అనేది ఒక లక్ష్యం. ఏం చేస్తాం? హైదరాబాద్ వెళ్ళాలంటే ఇలా వైజాగ్ వెళ్తామా, ఇటు హైదరాబాద్ వెళ్ళే బస్సు ఎక్కుతామా? కానీ ఈరోజు ఏమైపోతుందంటే మన జీవితానికి లక్ష్యం లేదంట, మన జీవితానికి దర్శనం లేదంట, మన జీవితానికి గమ్యం లేదంట. ఈ రోజు లేచామా, ఈ రోజు గడిచిపోయిందా అని వెళ్ళిపోతున్నాం మనము. కానీ మన జీవితానికి దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం ఏంటి, దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి అనేది మనం ఎప్పుడైతే తెలుసుకుని ఆ లక్ష్యం వైపు, ఆ ప్రణాళిక వైపు, ఆ గమ్యం వైపు, ఆ దర్శనం వైపు మనం వెళ్తామో మన జీవితం ఎలాగుంటదంటే విజయవంతంగా ఉంటదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని అంటున్నాడు, దేవోక్తి లేని ఎడల, దర్శనం లేని ఎడల అట్టి జనులు ఎటువంటి వారంటే కట్టు లేనటువంటి వారుగా తిరుగులాడుదురు. ఇప్పుడు చూడండి, గేదెని కట్టేస్తాం, ఆ కట్టు తెంచుకుందంటే అది ఎక్కడికి వెళ్తుందో దానికి తెలుసా? దేవోక్తి, దర్శనం, దేవుడు మన ఎడల కలిగి ఉన్న దర్శనం ఏంటనేది మనం కలిగి ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో విజయాన్ని పొందుకుంటామంట. అందుకని అంటున్నాడు, ధర్మశాస్త్రమును అనుసరించిన వాడు ధన్యుడు. ఆ దర్శనం ఎక్కడ తెలియపరచబడుతుందంటే మన చేతిలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర గ్రంథం ద్వారా. హల్లెలూయా. అప్పుడే మన జీవితంలో విజయం అంట. రెండోది ఏంటంటే, మనం ఏ దర్శనాన్ని అయితే కలిగి ఉంచున్నామో, ఏ దర్శనాన్ని అయితే కలిగి ఉంచున్నామో ఆ దర్శనాన్ని మనం రాసుకుంటూ ఉండాలంట. దేవుడు మన ఎడల కలిగి ఉన్న దర్శనాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో ఆ దర్శనాన్ని మనం రాసుకుంటూ ఉండాలంట. ఈ రోజు దేవుని దర్శనం ఏంటి, ఈ రోజు ఇది దేవుని యొక్క దర్శనం, ఇది దేవుని ప్రణాళిక అని మనం రాసుకుని ఆ ప్రణాళికను ప్రకారం మనం ప్లానింగ్ చేసుకోవాలంట. మనం ప్లానింగ్ ప్రకారం, దేవుడు చూపించిన దర్శనం ప్రకారం, దేవుడు చూపించిన లక్ష్య ప్రకారం ఆ ప్లానింగ్ ని మనం రాసుకునంట దాని ప్రకారం జీవించాలని. చూడండి, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. యెహోవా సెలవిస్తున్నాడు హబక్కూకి ఏమనంటే, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును, ఏ దర్శన విషయం అంటే దేవుడు నీ ఎడల కలిగి ఉన్న దర్శన విషయం, దేవుడు నీ ఎడల కలిగి ఉన్న ప్రణాళిక విషయం, దేవుడు నీ ముందు పెట్టినటువంటి గమ్యం యొక్క విషయం నువ్వు పలక మీద, అనగా నీకెక్కడ వీలైతే అక్కడ నువ్వు రాసుకోవాలంట. దేవుని స్తోత్రం. స్పష్టముగా వ్రాయము ఆ దర్శన విషయము
నిర్ణయ కాలమున జరుగును. హల్లెలూయా. మనం ఎప్పుడైతే రాసుకుంటామో మనం ఏం చేస్తా అంటే ఈరోజు ప్రణాళిక ఇది, దేవుడు ప్రణాళిక ఇది అని నువ్వు ఎప్పుడైతే రాసుకుంటావో ఆ ప్రణాళిక ప్రకారం జీవించినప్పుడు ఖచ్చితంగా దర్శనం నెరవేరుతుందంట. చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఆ దర్శన విషయమును నిర్ణయ కాలమున, ఏ కాలమైతే ఏ సమయమైతే దేవుడు ఏర్పాటు చేశాడో ఆ సమయానికి ఆ దర్శనం నెరవేరుతుంది. సమాప్తమగుటకై అతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకొనుము, అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును. ఆలస్యము చేయకుండా వస్తుందంట. హల్లెలూయా. మొట్టమొదటిది దర్శనాన్ని తెలుసుకోవాలి. రెండవది దర్శనాన్ని మనం రాసుకొని దాని ప్రకారము దాని కొరకు ఎదురు చూడాలి. అప్పుడే మన జీవితంలో విజయం వస్తుంది. ఇదేంటంటే కొత్తగా ఉన్నదే అని అనుకోవచ్చు మీరు. సైకాలజీ చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. మానవునికి దేహానికి ప్రధానమైనది బ్రెయిన్. ఈ బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే ఈ శరీరాన్ని మిగతా పాటలన్నిటిని కూడా దాని కంట్రోల్లో ఉంచుకుంటుంది. మానవ దేహానికి నడిపించేది ఏంటంటే బ్రెయిన్. ఈ బ్రెయిన్ ఈ దేహాన్ని అంతటిని కూడా నడిపిస్తూ ఉంటుంది. ఈ బ్రెయిన్ లో రెండు భాగాలు ఉంటాయి, కుడి భాగము ఎడం భాగము. కుడి భాగానికి ఎడం భాగానికి మధ్యన ఒక గాడి లాంటిది ఉంటుంది, ఒక దారి లాంటిది ఉంటుంది. అది కరెక్ట్గా ఎంత ఉంటుంది, దాని రెండు భాగాలు ఉంటాయి. రెండు భాగాలు, కుడి భాగము ఒకటి ఎడమ భాగము. ఈ కుడి ఎడం భాగాలకి ఎడం భాగమేమో మన ఆలోచనలన్నిటిని ఆలోచిస్తూ ఉంటుందంట. ఎడం భాగమేమో మన యొక్క ఊహలన్నిటిని కూడా ఊహలోకానికి తీసుకెళ్ళిపోతూ ఉంటుందంట. ఈ కుడి భాగం ఏం చేస్తుందంటే ఆ ఊహలన్నిటిని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుందంట కుడి భాగం. ఎడం వైపు భాగమేమో మన ఊహల్లోకి తీసుకెళ్తుంది. ఆ కుడివైపు భాగమేమో ఆ ఊహలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుంది. దీనికి దానికి మధ్యన ఒక లింక్ ఉంటుంది. కార్పస్ కాలుసం అనే ఒక వే లాంటిది ఉంటుంది దానికి దీనికి మధ్యలో. అంటే బ్రెయిన్ ఎలా ఉంటుంది అంటే హెచ్ షేప్ లో ఉంటుంది. ఈ ఎడం వైపుకి కుడి వైపు ఉన్నటువంటి ఈ యొక్క సంకేతాల్ని ఈ మధ్యలో కార్పస్ కాలుసం అనే భాగము ఇది ఏం చేస్తుంది అంటే అటు ఇటు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. ఈ బ్రెయిన్ అంతా ఎక్కడుంటుందంటే నీటిలో ఉంటుంది, ఫ్లూయిడ్ లో ఉంటుంది. ఫ్లూయిడ్, సెరిబ్రల్ ఫ్లూయిడ్ అంటారు దాన్ని. ఆ ఫ్లూయిడ్ ఎక్కడి వరకు వెళ్తుందంటే ఈ బ్రెయిన్ నుంచి ఇలాగ మనకి మెడ నుంచి ఇలా వెన్నుపూస ఇదంతా కూడా సెరిబ్రల్ ఫ్లూయిడ్ వెళ్తూ ఉంటుంది. ఈ బ్రెయిన్ ఏమి మామూలుగా ఎలా పెట్టేసి ఉండదో, ఈ బ్రెయిన్ చుట్టూ ఏముంటదంటే ఒక లిక్విడ్ ఉంటుంది వాటర్ లాగా. ఆ వాటర్ ఎక్కడే ఉండదు, అక్కడి నుంచి ఆ బ్రెయిన్ ఆ వాటర్లో తేలియాడుతూ ఉంటుంది. ఈ వాటర్లో బ్రెయిన్లో ఏముంటాయని చెప్పాను, ఎడం భాగం కుడి భాగం, దాన్ని దీన్ని కలిపే కార్పస్ కాలుసం అనే ఒక భాగం ఉంటుంది. ఇదంతా ఈ ఫ్లూయిడ్ లో ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ ఎక్కడి నుంచి తల నుంచి మెడ నుంచి అలాగా ఈ ఎన్నుపోసలు అంటాం చూడండి, ఈ ఎన్నుపోసలు కూడా ఆ ఫ్లూయిడ్ లోనే ఉంటాయి. ఆ ఫ్లూయిడ్ అలాగా మనం ఎన్నుపోస వరకు ఉంటాయి. ఇది ఎప్పుడైతే ఊహలు చేస్తూ ఉంటుంది, ఇది ఎప్పుడైతే ఆలోచన చేస్తూ ఉంటుంది, అది ఏం చేస్తుంది అంటే కుడివైపు పంపుతుంది. ఇదేమో దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుంది. ఇదంతా కూడా ఒక భాగం ఈ ఫ్లూయిడ్ ద్వారా ఏమవుతుందంటే మనం ఆలోచించే ఆలోచనలన్నీ కూడా ఈ ఎముకల్లోనికి పాస్ అవుతూ ఉంటుంది. ఆ ఎముకల్లోనికి పాస్ అవుతుంది అంటది. ఈ ఎముకల్లోంచి తల్లో ఉన్నటువంటి నరాల్లోంచి ఇక్కడ వచ్చే ఊహలన్నీ మన బాడీలోకి ప్రసారం అవుతూ ఉంటాయి. అందుకనే రాత్రి ఏదైతే ఆలోచించాం పొద్దున్న లేవగానే ఆ ఆలోచనల కోసం పరుగులు ఎడుతూ ఉంటాం మనం. అంటే ఇక్కడ ఆలోచించేటువంటి ఆలోచన వేటిని ప్రేరేపిస్తుందంటే మన ఎముకలను ప్రేరేపిస్తుంది. ఇక్కడ ఆలోచించేటువంటి ఆలోచన వేటిని ప్రేరేపిస్తుందంటే మన శరీరంలో ఉన్నటువంటి మైక్రో నర్వస్ని కూడా, నరాల్ని కూడా ప్రేరేపిస్తుంది. ఇక్కడ ఆలోచించే ఆలోచన సరి అనేది కాకపోతే, అందుకని అంటున్నాడు ఇక్కడ ఆలోచించే యొక్క ఆలోచన, ఈ దర్శనం ఏం రాయాలంటే పేపర్ మీద పెట్టాలంట మనం. హల్లెలూయా. ఈ పేపర్ మీద ఎప్పుడు పెడతాం అంటే ఈ దర్శనం ఆ ఎముక ద్వారా, నరాల ద్వారా మనం పేపర్ మీద ఎప్పుడైతే పెడతామో ఈ దేహం ఏం చేస్తుంది అంటే ఈ దేహంలో ఎముకలు నరాలు దాని నెరవేర్పు కోసం మనం ప్రయత్నం చేస్తాయి అంట. దేవుని స్తోత్రం. ఈ సైకాలజీ సబ్జెక్ట్ అది. మనస్తత్వ శాస్త్రం చెబుతుంది మనం ఎప్పుడైతే అలా చేస్తామో 50% మనము విజయం పొందుకున్నట్టేనంట.
అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం ఏదైతే దర్శనాన్ని కలిగి ఉన్నామో మన జీవితం పట్ల, దేవుడు కలిగి ఉన్న దర్శనాన్ని తెలుసుకుని, ఆ తెలుసుకున్నటువంటి దర్శనాన్ని మనం రాసుకుని దానికోసం మనము పరుగు పెడితే ఖచ్చితంగా మనము విజయాన్ని పొందుకుంటామంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడోది ఏంటంటే, ఎప్పుడైతే రాసుకున్నామో, దేవుని దర్శనాన్ని తెలుసుకున్నాం, 2 రాసుకున్నాం, 3 ఆ రాసుకున్న దాని పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉండాలంట. మనం దేవుడి రోజు పొద్దున్నే టిఫిన్ చేయమన్నాడు, మధ్యాహ్నం భోజనం చేయమన్నాడు, రాత్రి భోజనం చేయమన్నాడు. ఇప్పుడు ఈ ప్రణాళికని అలా కాదు, పొద్దున్నే భోజనం చేసేద్దాం, రాత్రి భోజనం చేసేద్దాం, మధ్యాహ్నం టిఫిన్ చేద్దాం అని మార్చుకుంటామా? అవి మార్చుకోము. ఎందుకు? పొద్దున్న కొంచెం టిఫిన్ తినాలి, మధ్యాహ్నం భోజనం చేయాలి, రాత్రికి బిర్యానీ తినాలి. ఇక్కడ మనం ఏదైతే తెలుసుకుంటున్నామో, ఏదైతే రాసుకున్నామో దాన్ని ఖచ్చితమైన ప్రణాళికను మనం చేయాలంట. హల్లెలూయా. ఖచ్చితమైన ప్రణాళికను మనం కలిగి ఉండాలంట. ఒక ఇల్లు కట్టేటప్పుడు పైన వేయాల్సినటువంటి స్లాబ్ కిందేస్తే, కింద వేయాల్సినటువంటి పునాదులు పైనేస్తే అది ప్రణాళిక. అంటే దేవుని దర్శనాన్ని మనం రాసుకున్నప్పుడు దాని నెరవేర్పు కోసం ఒక ప్రణాళికను మనం కలిగి ఉండాలి. అందుకనే లూకాసు వార్తలు అంటాడు చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయము 28వ వచనం. ఇప్పుడు ఒక 50 లక్షలతో ఇల్లు కట్టాలా, 50 లక్షలతో ఇల్లు కట్టాలని ఒక ప్లానింగ్ చేసుకున్నారు. మీ చేతిలో 50 లక్షలు ఉంటే దిగుతారా, లేదా 1,00,000 రూపాయలు ఉంటే దిగిపోతారా? ఓ 30 లక్షలు అనుకో, ఒక 20 లక్షలు ఎవరు అనుకుంటారు. ఓ 1,00,000 రూపాయలు కట్టుకుని ఇల్లు కట్టడానికి దిగిపోతామా? ఆ కట్టే ముందు ఏం చేస్తాం తెలుసా? ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకుంటాం మనం. ఒక బ్లూ ప్రింట్ ఎలాగో తెలుసా? ఎన్ని అడుగులు మనము భూములకి పిల్లర్స్ వేయాలి, ఎన్ని అడుగులు మనము పునాది వేయాలి, ఆ పునాదిని ఎంత స్ట్రాంగ్ కట్టాలి, అక్కడి నుంచి ఎన్ని అడుగులు ఎత్తు మన పిల్లర్స్ లేపాలి, ఎన్ని అడుగుల ఎత్తులో లింటల్ బీమ్ కట్టాలి, ఎన్ని అడుగుల ఎత్తులో స్లాబ్ కట్టాలి, ఎన్ని గుమ్మాలు ఎట్టాలి, ఎన్ని కిటికీలు ఎట్టాలి, ఈశాన్యంలో ఏం పెట్టాలి, ఆగ్నేయంలో ఏం పెట్టాలి, ఇవన్నీ వస్తాయా లేదా? ఒక బ్లూ ప్రింట్ అది. అలాగే దేవుడు మనకి చూపించిన దర్శనాన్ని బట్టి మనం ఒక ప్లానింగ్ కలిగి ఉండాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే అంటున్నాడు, ఒక గోపురాన్ని కట్టువాడు దానిని కొనసాగించడానికి కావలసిన తన యొద్ద ఉన్నదో లేదో చూచుకునే లెక్కించుకుంటాడు కదా, దాన్ని మొదలు పెడతాడు కదా. మన జీవితంలో కూడా మనం విజయం పొందుకోవాలంటే దేవుని దర్శనాన్ని, రాసుకున్నటువంటి దర్శనాన్ని మనం అడుగు పెట్టాలంటే ఒక ప్రణాళిక కావాలంట. దేవుని స్తోత్రం. ఆ ప్రణాళిక లేకుండా ఈరోజు మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఈరోజు ఇక్కడ ఏం చేయాలనిపిస్తే అది చేసేస్తున్నాం. ఈరోజు వెళ్ళాలా, వెళ్ళిపోదాం. ఈరోజు చేయాలా, చేసేద్దాం. ఈరోజు వచ్చేద్దామా, వచ్చేద్దాం. అందుకని మన జీవితంలో విజయం ఉండట్లే. వాడు వెళ్తున్నాడా, నేను వెళ్ళిపోతాను. వీడు చేస్తున్నాడా, నేను చేసేస్తాను. దేవుడి కలిగి ఉన్న దర్శనాన్ని తెలుసుకోకపోతే మన జీవితంలో విజయాన్ని మనము పొందుకోలేము. నా ఫ్రెండ్ వెళ్తున్నాడు కాబట్టి నేను వెళ్ళిపోవాలి, నా ఫ్రెండ్ చేస్తున్నాడు కాబట్టి నేను చేసేయాలి, నా ఫ్రెండ్ ఏది చేస్తే నేను అదేనండి. దేవుడి దర్శనం వేరు. ప్లానింగ్ లేకుండా మనము చేయకూడదంట. చూడండి, సామెతల గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనంలో అంటున్నాడు, శ్రద్ధతో, శ్రద్ధాశక్తులు కలిగి మనం ఎప్పుడైతే యోచించే ఆలోచనలతో మనము అడుగు పెట్టి పని చేస్తామో మనకి లాభకరంగా ఉంటుందంట. తాలిమి లేకంటే తొందరపాటుగా పనిచేయ వారికి ఏమొస్తుందంట? నష్టమే వస్తుందంట. నా ఫ్రెండ్ వెళ్తున్నాడు కానీ నేను వెళ్ళిపోతాను, తొందరపాటు అది. ఇంట్లో తిట్టేస్తున్నారండి, ఇంట్లో తిట్టేస్తున్నారండి కాబట్టి నేను వెళ్ళిపోతాను, తొందరపాటు అది. శ్రద్ధ కలిగిన ఆలోచనలతో, శ్రద్ధ కలిగి మనం ఆ పని చేస్తే మనకేమొస్తుందంటే విజయం వస్తుందంట, లాభకరములంట అవి. తాలిమి లేకుండా మనము చేస్తే గనుక నష్టమే. అంటే తొందరపాటు నిర్ణయాలతో మనం చేస్తే మన జీవితంలో నష్టాన్నే చూస్తాం కానీ విజయాల్ని చూడలేము. కాబట్టి దర్శనాన్ని తెలుసుకుని, దర్శనాన్ని రాసుకుని, మూడవదిగా ఆ దర్శనం పట్ల ఒక ప్రణాళికను మనము కలిగి ఉండాలంట. ప్రణాళిక లేనటువంటి లక్ష్యం అంట అది కేవలం కోరికగానే మిగిలిపోద్దంట.
దేవుడి దర్శనాన్ని తెలుసుకోకుండా మనం తొందరపాటుతో ప్రణాళికలు లేకుండా మనం అడుగు పెట్టేస్తే ఆ కోరికలాగా మిగిలిపోద్ది, కానీ అది నెరవేర్పులోనికి రాదు. నష్టాన్ని చూస్తాం కానీ దానిలో లాభాన్ని మనము చూడలేమంట. దేవుని స్తోత్రం. 4వది ఏంటంటే ఆ ప్రణాళికలో మన కష్టపడి పని చేయాలంట. ఆ ప్రణాళికలో మన కష్టపడి పని చేయాలంట. చూడండి 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. కష్టపడకుండా ఉండేవాడికంట ఆ మొదటి ఫలాన్ని అనుభవించే అధికారమో లేదు. ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే పాటుపడతారో అటువంటి వ్యవసాయకుడు మాత్రమే దాని యొక్క ఫలాన్ని కోసుకునే అధికారం ఉందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఎలా ఉంటామంటే, దేవుడు దర్శనం కలిగి ఉన్నాడంటే మనం ఇంట్లో గుర్రకు పట్టి నిద్ర అయినది మన కాళ్ళ దగ్గరకు వస్తుంది అంటాం కదా. దేవుడు వాగ్దానం ఇచ్చాడుగా, దేవుడు ప్రమాణం చేశాడుగా, దేవుడు నా ఎడల ప్రణాళిక కలిగి ఉన్నాడుగా, కాబట్టి నేను ఇంట్లో కూర్చున్నది నా దగ్గరికి వచ్చేస్తుంది. దేవుడు ఆదామును సృజించిన తర్వాత ఆదామును తీసుకొచ్చి ఏదైనా తోటలో పెట్టాడు. ఏదైనా తోటలో పెట్టి ఏమంటున్నాడు దేవుడు? కష్టించి నేలను సేద్యపరచు. కష్టపడమన్నాడా? శుభ్రంగా కాసిన కాయలను కోసుకుని తినేసి పడుకో అన్నాడా? కష్టపడమంటున్నాడు అక్కడ. దేవుని స్తోత్రం. మనం ఏం చేస్తాం తెలుసా? కష్టపడడానికి ఇష్టపడం. ఎందుకో తెలుసా? 3 పూటలు పెట్టేస్తున్నారు, హ్యాపీ, ఇంకేంటి. కానీ కష్టపడాలంట. చూడండి, ఇంకో మంచి మాట చూపిస్తాను. సామెతల గ్రంథంగా అనుభవపూర్వకంగా అంటాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం కానీ చూడండి. ఇంకా కొంచెము నిద్రించేదనని, కొంచెము కునికెదనని, కొంచెం సేపు కాళ్ళు చేతులు ముడుచుకొని పరుండేదనని నువ్వు అనుకొనిచుందవు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు ఏమొస్తుంది? అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదాడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. దారిద్ర్యం వస్తుందంట, 2 లేమి వస్తుందంట. ఎందుచేతనంటే మన కష్టపడకుండా తినేసి పడుకుందామన్న వాళ్ళకే గురించి మాట్లాడుతున్నాడు. కష్టపడడం ఇష్టం లేని వారి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుడేమో కష్టించి ఫలించమంటే మన కష్టపడకుండా మన జీవితం ఫలించాలని మనం కోరుకుంటున్నాం. కష్టపడకుండా ఫలించాలంటే సాధ్యం కాదు. కష్టపడకుండా మనం విజయం పొందుకోవాలంటే సాధ్యం కాదు. మన ప్రయత్నం చేయకుండా మన విజయాలు పొందుకోవాలంటే సాధ్యం కాదు. మన ఇంటిలో కూర్చుంటే ఎందుకు రాదని కూర్చుంటే విజయమో సాధ్యం కాదు. అందుకనే అంటున్నాడు ఇక్కడ. చూడండి, తర్వాత అంటున్నాడు, కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు. కుటిలమైన మాటలు అంటే పని పాట లేక ఎవడ దొరుకుతాడని ముచ్చట్లు ఎట్టుకుని టైం వేస్ట్ చేసుకున్న వాడిని బట్టి అంటున్నాడు అక్కడ. ముచ్చట్లు పెడతారు చూడండి, ఎవడు దొరుకుతాడు, ఎరా ఖాళీగా ఉన్నావా, రావు గేమ్ వేసుకుందాం అంటున్నారు చూడండి, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. కుటిలమైన మాటలు పలుకువాడు ఎటువంటి వాడు అంటాడు? పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, పడుకోబెట్టండి మీ పిల్లలు ముసుగేసి. పడాలని బైబిల్ చెబుతుంది. కష్టపడితే విజయం పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఇంకా చలి ఉంది కదా, ఇంకా మంచు ఉంది కదా. తల్లులు బజ్జో నాన్న బయట మంచు ఉందని పడుకోబెడితే ఏం తెచ్చుకుంటున్నారు? లేమి అంటే కొదువ, అప్పులు, ఇవన్నీ తెచ్చుకుంటున్నామంట మనం. మానవ జీవితం కష్టపడిన రోజునే విజయాన్ని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. నాకు తెలిసిన తమ్ముళ్ళు చాలా మంది ఉన్నారు. జాబుల కోసం హైదరాబాద్ వెళ్ళో, ముంబై వెళ్ళో, ఆయా పట్టణాలకు వెళ్ళో ఒక్క సమోసాతోటే రోజు గడిచిపోయినటువంటి దినాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళకి. ఉద్యోగం కోసం ఒక్క సమోసాతో రోజు గడిపినటువంటి తమ్ముళ్ళు ఎంతమంది నాకు తెలుసు. కడుపు మార్చుకొని ఉద్యోగం కోసం వీధులంటే తిరిగినటువంటి చెల్లెళ్ళు ఎంతోమంది తెలుసు. నేను అదే చెప్తాను వీళ్ళకి, మీరు బయటికి వెళ్ళండి, మీకు ప్రపంచం అంటే ఏంటో తెలుస్తుంది, విలువేంటో తెలుస్తుంది, కష్టం అంటే ఏంటో తెలుస్తుంది అని చెప్తూ ఉంటాను వీళ్ళకి.
మనం ఏం చేస్తాం తెలుసా? నాన్న లేగో టిఫిన్ అయిపోయింది, రెడీగా ఉంది, తిందువు కానీ లేపుతాం మనం. మరలా నాన్న లేగో వంట రెడీ చేస్తాను, వేడివేడిగా తినేసి పడుకుంది కానీ లేగో అని లేపుతున్నాం మనం. తల్లిదండ్రులు కష్టపడకుండా మన జీవితాల్లో మనము విజయాన్ని పొందుకోలేము. దేవునికి స్తోత్రం. ఐదోది ఏంటంటే మనలో నిరుత్సాహము ఉండకూడదంట. హల్లెలూయా. ఒకటి దర్శనం, దేవుని దర్శనాన్ని తెలుసుకోవాలి. రెండు, దేవుని దర్శనానికి రాసుకోవాలి. మూడవది, ఆ దర్శనం రాసుకున్న దాని ఏళ్ల ప్రణాళిక కలిగి ఉండాలి. నాలుగవది, ఆ ప్రణాళిక పట్ల కష్టపడడం నేర్చుకోవాలి. ఐదవది, ఆ కష్టపడడంలో నిరుత్సాహం అనేది మనకి ఉండకూడదంట. చాలాసార్లు ప్రయత్నిస్తున్నాం, ప్రయత్నించి మనం ఈవేళ ప్రయత్నించామంటే రేపే జరిగిపోవాలనుకుంటున్నాం. మనం ఈవేళ ప్రయత్నిస్తున్నాం, రేపే మనకు దొరికేయాలనుకుంటున్నాం. ఈరోజు ప్రయత్నిస్తున్నాం, రేపే మనం విజయాన్ని పొందేసుకుని విజయ గర్వంతో ఉండాలనుకుంటున్నాం. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఒక దినం ఉంటుంది, దేవుని యొక్క ఉద్దేశం ఒక దినం ఉంటుంది. ఆ దినాన్న ఖచ్చితంగా మనము దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక, దేవుని దర్శనమైనప్పుడు ఖచ్చితంగా మన కష్టాన్ని గుర్తించినటువంటి దేవుడు ఆ ఆశీర్వాదాన్ని మన జీవితంలో ఇస్తాడు. గలతీయులకు రాస్తున్న పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. ఎప్పుడైతే కష్టపడి ఎదురు చూస్తూ ఉంటామో తగిన కాలమందు, దానికో సమయం ఉంది, దానికో సమయం ఉంది, ఆ దినాన్న ఖచ్చితంగా పంటను కోస్తామంట మనం. దేవునికి స్తోత్రం. వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు, ఈ రోజు విత్తనం విత్తి రేపు వద్దన పంటను కోసేయాలనుకుంటారా? ఈ రోజు విత్తనం విత్తి రేపు పంట కోయాలనుకుంటారా? ఈ రోజు విత్తనం విత్తి 15 రోజుల్లో మేము పంట కోసేయాలనుకుంటారా? దానికో సమయం ఉంది. ఆ సమయం కోసం ఏం చేస్తారంటే నిరీక్షణతో ఎదురు చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడానంట ఆ యొక్క ఎప్పుడైతే కష్టపడుతుంటామో, ఎప్పుడైతే ఆ దర్శనాన్ని బట్టి మనం కష్టపడి ఎదురు చూస్తుంటామో, నిరీక్షణతో ఎదురు చూస్తుంటామో, అలయకుండా ఎదురు చూస్తుంటామో, తగిన సమయమందు ఆ ప్రణాళికను మనం చూస్తామంట. హల్లెలూయా. ఆ పంటను మనం కోస్తామంట. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? అపవాది ఏం చేస్తుందంటే, ఇదిగో ఎంత తింటున్నావు కదా, నీ జీవితంలో అది ఏమైనా జరిగి తీరుతుందా అని ఒక ప్రశ్న వేస్తుంది. నీకు ఆ సామర్థ్యం ఉందా అని ఒక ప్రశ్న వేస్తుంది. నీకంత సీన్ ఉందా అని ఒక ప్రశ్న వేస్తుంది. మనకేమనిపిస్తుంది? అవును కదా, నాకు అంత సీన్ లేదు కదా, అవును కదా, నా జీవితానికి అంతా లేదు కదా, నాకు అంత పరిస్థితి లేదు కదా అని వెంటనే మనం ఏమైపోతాం తెలుసా? 0 లెవెల్ పడిపోతూ ఉంటాం. కానీ దేవుని దర్శనం అవుతుంది, ఆ దర్శనం కోసం ఎదురు చూడడం. అపవాది వేసేటువంటి ఒక ప్రశ్నే మన జీవితాన్ని ఏం చేస్తుంది అంటే 0 చేసేస్తుంది. అదే జరిగింది ఆదిలో. ఈ కష్టపడి ఫలములన్నీ తినొచ్చు, అన్నీ తినొచ్చు, కానీ ఆ ఒక్క ఫలాన్ని నువ్వు తినొద్దు అని అన్నది. అపవాది వచ్చి అంటుంది కదా, ఇది నిజమా, ఇది నిజమా, తినొద్దన్నారా, తింటే ఏమవుతుంది, ఎందుకు తినొద్దు అన్నాడు, ఇలా ప్రశ్నలు మొదలెట్టింది. మనకు కూడా అన్నీ ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అవును కదా, నాకు ఆ జీవితం లేదు కదా, నాకు అంత భక్తి లేదు కదా, దేవుడు నా పట్ల ఉద్దేశం అంటే కనీసం దేవుడు నన్ను చూడట్లేదుగా, దేవుడు చూస్తే నాకు ఈ కష్టాలు ఎందుకు, దేవుడు చూస్తే నాకు ఈ శ్రమలు ఎందుకు, దేవుడు చూస్తే నాకు ఈ లేమెందుకు, ఇవన్నీ వచ్చేస్తాయి మన జీవితంలో. మోషేని దేవుడు పిలుచుకున్నప్పుడు అంటాడు, మోషే ఏంటి ప్రభా, నాకు మాటే సరిగ్రాదు, నేను నత్తోడిని, నాకు ఇది సాధ్యమా అన్నాడు. దేవుడు అంటాడు, నీకు మాత్రమే సాధ్యం అంటాడు. ఆమేన్. ఒకవేళ మీరు అలాగనుకుంటే గనుక దేవుడు అంటున్నాడు, ఆ దర్శనం మీకు మాత్రమే సాధ్యం. దేవుడు కలిగి ఉన్న దర్శనం ఒక్కొక్కరి పట్ల ఒక దర్శనం ఉంటుంది, ఒక్కొక్కరి పట్ల ఒక ఉద్దేశం ఉంటుంది. ఒకరిని మిక్కిలి కొంచెంగాను, ఇంకొకరిని మిక్కిలి హెచ్చుగాను ఉంచవచ్చు. అంతేగాని లేదు లేదు ప్రభా నేను ఏళ్లతోటే ఉంటాను అనుకో, మనల్ని ఈ స్థాయిలో ఉంచుతాడు దేవుడు. దేవుడి దర్శనం ఒక్కొక్కరికి ఒక్కో రీతిలో ఉంటుంది. హల్లెలూయా. ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చూసుకోండి, ఒకళ్ళని ఒకళ్ళ రూపం ఇంకోళ్ళకి ఉండదు. అవునా? ఎవరు అందం ఆడదే. ఆమేన్. ఎవరి కాళ్ళు ఏం చేస్తాను తెలుసు, అద్దాన్ని చూసుకుని అబ్బా
ఎవరన్నా వాళ్ళకి ఇంపుగా పెట్టాడు దేవుడు. ఛీ, ఎందుకు వచ్చింది ఇది మొక్కం అనుకున్నారు ఎప్పుడైనా మీరు? అనుకున్నారా? ఎందుకో తెలుసా? దేవుడు ఎవరందాలు నాలుగా పెట్టాడు. ఆమె అందరూ నల్లగొన్నా తెల్లగొన్నా, నల్లగొన్న వాళ్ళు కలర్ఫుల్గా ఉంటారు. అలాగని నువ్వు నల్లగొన్నావు అంటే ఏమనాలి తెలుసా? నా ఫేస్లో కళ ఉంది, నీ ఫేస్లో కళ్ళే. దేవుడు బ్యాలెన్సింగ్ చేశాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఒకరి కళ్ళు ఒకరికి ఉండవు. కళ్ళుల్లో కూడా దేవుడు వేరే వేరే పెట్టాడు మనకు. అందుకనే చూడండి, ఇప్పుడు ఆధార్ కార్డులకి ఇట్లకి ఏం తీసుకున్నారు తెలుసా? ఐరిష్ తీసుకున్నారు. ఎందుకో తెలుసా? ఈ కళ్ళుని బట్టి పట్టేస్తారు మనుషుల్ని. హల్లెలూయా. ఇన్ని కోట్ల జనాభాలో ఒకరికొకరికి మ్యాచ్ అవ్వండి. అలాగే మన ఏలు ముద్దలు ఉంటాయి కదా, వీటి మీద ఫింగర్ ప్రింట్స్, ఇవి కూడా ఒకరికి మ్యాచ్ అవ్వండి. దేవుడు ఎంత గొప్పోడండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత గొప్పోడండి. ఇన్ని కోట్ల బ్లూ ప్రింట్లు తీసుకున్నాడా? ఒక మనిషిని తయారు చేయడానికి ఇన్ని గొప్ప బ్లూ ప్రింట్లు తీసుకుని ఆ బ్లూ ప్రింట్ ప్రకారం మనుషులు తయారు చేశాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం ఏదో మన దేవుడు అనుకుంటా వచ్చేసాం అనుకుంటాం, మనకు కాదో. మన పట్ల పెద్ద బ్లూ ప్రింట్ తీసుకున్నాడు దేవుడు. ఇదిగో ఈ వ్యక్తిని ఇలా తయారు చేయాలి, ఇప్పటి వరకు ఎవరికి లేనటువంటి కళ్ళు ఎట్టాలి, ఇప్పటి వరకు ఎవరికి లేనటువంటి ఆ యొక్క ముక్కు ఎట్టాలి, ఆ రూపాన్ని ఎట్టాలి. ఇంత ఆలోచన చేశాడు దేవుడు మన ఎడల. హల్లెలూయా, హల్లెలూయా. మనం నాకు దేవుడితో పని లేదంటున్నాం. ఆడకలాగా, ఎవరికిలాగా? లాస్ ఏంజల్స్. దేవుడు ఉంటే నన్ను చూడ్డా, దేవుడు ఉంటే నన్ను ఆశీర్వదించడా, దేవుడు ఉంటే నన్ను ఎంత ఎలాగ ఈ దౌర్భాగ్య స్థితిలో ఉంచుతాడా. ఆ దౌర్భాగ్య స్థితిలో ఉన్నంటే కారణం ఏంటంటే దేవుడి దగ్గరికి మనం వెళ్ళకపోవడాన్ని బట్టే, దేవుడి మీద మనం ఆధారపడకపోవడాన్ని బట్టే ఈ దౌర్భాగ్య పరిస్థితి. మనం ఏం చేస్తాం తెలుసు? అపవాది వేసే పన్నాగాలకే ఊరకనే పడిపోతాం మనం. అపవాది పేతురుపత్రికలు అంటాడంట, అపవాది ఎవరిన మింగుదునా అని గర్జించు సింహము వలె ఎదురు చూస్తుందంట. మనం ఏం చేస్తాం తెలుసా? అవును కదా అనేసుకుంటాం వెంటనే. ఎంతలా చెప్తున్నాడా ఇప్పుడు విజయం పొందాలంటే నీకు అంత సీన్ ఉందా అని ఒక ప్రశ్న వేసింది ఇక్కడ చాలా మందికి. అవును కదా, నాకు అంత సీన్ లేదు కదా అనుకున్నారు. దేవుని యొక్క దర్శనం ఒక్కొక్కరిది ఒక్కో స్థితిలో ఉంటుంది. ఒకరిని మరీ ఉన్నత స్థితిలో ఉంచవచ్చు, ఒకరిని కొంచెం మంచి స్థితిలో ఉంచవచ్చు, ఒక్కొక్కరిని ఒక్కో స్థితిలో ఉంచవచ్చు. అక్కడ మోషేని అదే అన్నాడు దేవుడు, మోషే రా బయటికి అంటే, ఊరిక ప్రభా నత్తుడు నేను, నాకు మాట్లాడతాను రాదో. నిర్గమకాండం 33వ అధ్యాయం 12వ వచనం. నోటి మాంద్యం కలవండి, నాకు ఆ సామర్థ్యం లేదు, నాకు ఆ శక్తి లేదు. లేదు, నువ్వే వెళ్ళాలి, నీ పేరును బట్టి నేను ఎరుగుదును, కాబట్టి నువ్వే వెళ్ళి నా ప్రజలను విడిపించుకురావాలి అని ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి దేవుడు విడిపించడానికి మోషే నాయకుడిగా ఎన్నుకున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. మోషేకి ఆ సామర్థ్యం ఉందా? ఫరోతో మాట్లాడే సామర్థ్యమే లేదు. ఎందుకో తెలుసా? నత్తోడు, మాట అర్థం కాదు. కానీ దేవుడు అటువంటి వ్యక్తినే నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కృంగిపోతాం కాదు, మనం దిగులు పడతాం కాదు, మనము దేవుని దర్శనము కోసం నిరీక్షణతో అలయకుండా ఎదురు చూడాలంట. హల్లెలూయా. అంటున్నాడు కదా, అపవాది పెట్టే శోధనలను బట్టి చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అపవాది వేసే పన్నాగాలకి మనకు లోనైపోతున్నాం. అపవాది వేసే చర్చికి వెళ్ళాలి ఏంటి? చర్చికి వెళ్ళడం వల్ల లాభం ఏంటి? చర్చికి వెళ్ళి అంతసేపు కూర్చోవాలి, అంతసేపు కూర్చోవడం వల్ల లాభం ఏంటి? అంతసేపు చర్చిలో కూర్చునే బదులు పనికి వెళ్ళాం అనుకో, చేతిలో డబ్బులు వస్తాయి, చక్కగా ఫ్రెండ్స్ తోటి మనకు కొద్దిసేపు ఎంజాయ్ చేయొచ్చు. అపవాది పన్నాగాలకి మనం లోనైపోతున్నాం. అపవాది పన్నాగాలకి లోనైపోయి, అపవాది కృంగిదలకి మనం లోనైపోయి ఏమైపోతున్నాం అంటే దేవుని దర్శనానికి మనం దూరం అయిపోయి విజయాలను పొందుకోలేకపోతున్నాం. అపవాది వేస్తుందంట, ఎవరిని చెరలో వేయాలని చూసుకుంటుందంట, ఎవరిని మరణ స్థితికి తీసుకెళ్లాలని చూసుకుంటూ ఉంటుందంట. కానీ అక్కడ అంటున్నాడు కదా, మరణము వరకు నమ్మకముగా ఉండము. దేవునికి స్తోత్రం. మనం మరణము వరకు నమ్మకంగా ఉంటే దేవుడు మనకి జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, హింసలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. అటన్నిటి వెనకాల ఏముంటుంది తెలుసా? దేవుని దర్శనం ఉంటుంది. ఆమేన్.
చూడండి అంటాడు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, శోధన సహించువాడు ధన్యుడు. ధన్యుడు అంటే గొప్పోడు. దేవునికి స్తోత్రం. గొప్పోడు అంటే భూమి మీద కాదు, దేవుని దృష్టిలో గొప్పోడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దృష్టిలోనేండి అన్నట్టుగా పెట్టాం మొక్కలు. ఉన్నతమైన దేవుని దృష్టిలో మనం గొప్పోళ్ళం అవ్వాలంటే శోధనలు ఆహ్వానించాలంట మనం. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, శోధన సహించువాడు ధన్యుడు, అతను శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును అనుగ్రహిస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆ శోధనలో ఎప్పుడైతే నిలబడతామో, దేవుడు తనను ప్రేమించిన ప్రజలుగా మనం ఉంటామో, ఆయన మనకి జీవ కిరీటాన్ని ఇస్తాడంట. హల్లెలూయా. అపవాది పెట్టే శోధనల్ని భరించండి. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో విసుగక, నలిగిపోకుండా, దాని నుండి మనం వెనకడిగేయకుండా ఓపికతో మనం నిలబడతామో ఖచ్చితంగా మనం ఆ కిరీటాన్ని మనం పొందుకుంటాం. ఖచ్చితంగా విజయాన్ని మనం పొందుకుంటాం. అందుకే లోక 21:19 అంటాడు కదా, మనం ఎప్పుడైతే ఓర్పుతో దేవుని దర్శనము కొరకు ఎదురు చూస్తామో ఖచ్చితంగా మన ప్రాణాలను మనం దక్కించుకోవడమే కాదు, మన జీవితంలో విజయాన్ని కూడా మనము పొందుకుంటామంట. 5 విషయాలు చెప్పాను. 5 విషయాలు చెప్పాను. 1, దేవుని దర్శనాన్ని తెలుసుకోవాలి. 2, తెలుసుకున్న దర్శనాన్ని రాసుకోవాలి. 3, ఆ దర్శనం పట్ల మనము ప్రణాళిక కలిగి ఉండాలి. 4, ఆ ప్రణాళికలో మనము కష్టపడాలి. 5, ఆ కష్టపడుటలో నిరుత్సాహం అనేది ఉండకూడదు. 6వది, చివరిది, ఈ దర్శనం మనలో నెరవేరాలంటే, కష్టముతో పాటు నిరుత్సాహం రాకుండా ఉండాలంటే మనతో పాటు ఎవరిని ఉంచుకోవాలంటే దేవుణ్ణి ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడికి స్థానం ఇవ్వాలి, దేవుడికి అవకాశం ఇవ్వాలి. దేవుణ్ణి మనతో ఎప్పుడైతే ఉంచుకుంటామో ఖచ్చితంగా దేవుడు ఆ దర్శనాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడంట. హల్లెలూయా. మోషేకి శక్తి లేదు. దేవుణ్ణి అడుగుతున్నాడు, నీ పేరుని బట్టే నాకు తెలుసు, నువ్వెవరు అంటే ఉన్నవాడవో అనువాడవో, అంతే, నాకు అంతకు మించి నాకు తెలీదు, కానీ నీ కటాక్షం నా మీద ఉంచు, ఆ కటాక్షంతో నేను వెళ్తాను అంటున్నాడు. చూడండి, అదే వచనంలో అంటున్నాడు కదా, ఎక్సోడస్ నిర్గమకాండం 33 మరలా చదువుదాం మాటను. 12వ వచనం గారికి, మోషే యెహోవాతో ఇట్లా నేను చూడము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, గాని నాతో ఎవరిని పంపెదో అది నాకు తెలుపలేదు. మోషే ఏమనుకుంటున్నాడంటే ఒక్కడనే పంపిస్తాడు అనుకోంట్లే. తీసారా రెఫరెన్స్? 33:12. మోషే అనుకుంటున్నాడు ఇంకొంచెం బ్యాచ్ని పంపుతాడు అనుకుంటున్నాడు. మోషే అనుకుంటున్నాడు ఇంకో సైన్యాన్ని పంపుతాడేమో అనుకుంటున్నాడు ఫరో మీదకి. అందుకని అంటున్నాడు, చూడండి, నాతో ఎవరిని పంపేదో అది నాకు తెలపలేదు. నేను నీ పేరుని బట్టి నేను ఎరిగి ఉన్నానని, నా కటాక్షం నీకు కలిగినదని చెప్పేది కదా. కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షం నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును, చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా నేను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగజేసేదను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మోషే ఎంతమందితో వెళ్తున్నాడు? మోషేతో పాటు ఎవరున్నారో? దేవుని సన్నిధిని పంపిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. మన జీవితంలో దేవుని దర్శనంలో మనం విజయం పొందుకోవాలంటే దేవుని సన్నిధి మనతో పాటు ఉంటేనే మనం విజయాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. దేవుడు మనతో ఉంటేనే విజయాన్ని పొందుకుంటాం. దేవుడు మనల్ని నడిపించగలిగితేనే మనం విజయాన్ని పొందుకుంటాం. చూడండి, మోషే వెళ్తున్నాడు, దేవుడు వాగ్దానం చేశాడు, నువ్వు ఇజ్రాయెల్ ప్రజలు విడిపించడానికి నీ నాయకుడిని ఎన్నుకుంటున్నా, నేను పంపిస్తానని. వెళ్ళిపో మోషే, ఇదిగో మార్గం, ఇదిగో అని రూట్ మ్యాప్ ఇచ్చేసాడా దేవుడు. దేవుడు మాట్లాడిన వాగ్దానం చేసిన తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా? దా పైకి రా అన్నాడు. ఎక్కడికే? ఈ కొండ అనుభవానికి తీసుకెళ్ళాడు. అక్కడ దేవునికి స్తోత్రం. కొండెక్కే అనుభవానికి దేవుడు తీసుకెళ్ళాడు. ఆ కొండెక్కకుండా మోషే జీవితంలో విజయం తీసుకుని రాలే. ఆ
కొండ ఎక్కకుండా మోషే విజయాన్ని తీసుకుని రాలే. సీనాయి కొండ మీద 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత, దేవుడు ఆ ధర్మశాస్త్ర గ్రంథాలను ఇచ్చిన తర్వాత అతని జీవితంలో విజయం ముద్రించబడింది. ఆమేన్, ఆమేన్. ఆ మార్గంలో చూడండి, ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో కష్టాలు. ఫరో హృదయం కఠినపరుస్తూ ఉన్నాడు. ఇవన్నీ శోధనలు కాదా? ఇవన్నీ శ్రమలు కాదా? ఇవన్నిటికంటే ముఖ్యంగా తన ప్రజలు విడిపించుకుని వస్తుంటేనేమో ఎదుటేమో ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం. ఇది శోధన కాదా? ఇది శోధన కాదా? శ్రమ కాదా? కష్టాలు కాదా అంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఎందుకు మోసే మమ్మల్ని అక్కడ ఉంచిన మేము హాయిగా ఉండేవాళ్ళం కదా, ఇదిగో ఈ మధ్యలో చంపడానికి మమ్మల్ని తీసుకొచ్చావు. కానీ మోసే ధైర్యం ఉన్నది. ఏంటో తెలుసా? తనకు వాగ్దానం ఇచ్చిన దేవుడు, తను నడిపిస్తున్న దేవుడు తనతో పాటు ఉన్నాడని నమ్మాడు కాబట్టి మోసే ధైర్యంగా నిలబడ్డాడు అక్కడ. దేవునికి స్తోత్రం. ఆ దర్శనం, మోషే కలిగి ఉన్న దర్శనం ఏంటంటే, మోషే పట్ల దేవుడు కలిగి ఉన్న దర్శనం ఏంటంటే, తన ప్రజలను విడిపించడానికి నాయకుడిగా ఎన్నుకున్నాడు. ఆ దర్శనంలో సమస్యలు ఎదురైనాయి, శోధనలు ఎదురైనాయి, కష్టాలు ఎదురైనాయి, హింసలు ఎదురైనాయి. కానీ తన నమ్ముకున్న దేవుడైతే తననే విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో కూడా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. ఇంకా చూడండి ఇంకేమంటాడంటే, అబ్రహాం జీవితంలో కూడా ఒక దర్శనం వస్తుంది. చూడండి, అబ్రహాము ఆదికాండం 21:22. ఇప్పుడు చెప్పండి, అబ్రహాముకి తోడుగున్నాడా లేదు దేవుడు? ఎక్కడో తెలుసా? అబ్రహాము షారా ఒక దేశానికి వెళ్తారు. అంటాడు, ఇదిగో నువ్వు అందగత్తు కదా, నువ్వు సౌందర్యవతి కదా, నన్ను చంపి నిన్ను వాళ్ళు ఎత్తుకుపోతారేమో, కాబట్టి మన ఇద్దరం అన్నా చెల్లెలని చెప్పి అంటాడు అక్కడ. ఆ విషయం తెలిసినటువంటి ఆ రాజు అంటాడు అబీమెలెకు, ఇదిగో నువ్వు నాకు అబద్ధం చెప్పావయ్యా, సర్లే కానీ ఇవన్నీ ఎందుకు కానీ, ఇదిగో నీ దేవుడు నీవు చేయు పనులన్నిటిలో కూడా నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమేన్. ఎవరు చెప్తున్నారు ఈ మాట? వేరే దేశపు రాజు అబ్రహాంతో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే వేరే దేశపు రాజు అబ్రహాముతో తను నమ్ముకున్న దేవుడు తోడుగా ఉన్నాడని గుర్తించాడు. పోతీఫరు కూడా అదే అంటాడు, ఎవరు యోసేపుతో అదే అంటాడు, అతడు దేవుడు యెహోవాను నమ్మాడు కనుక అతడు దేవుడు అతనికి తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు మనతో ఉంటే మనం వర్ధిల్లుస్తూ ఉంటాం. ఆమేన్. మన దేవుడు మనతో ఉంటే మనం వర్ధిల్లుతూ ఉంటాం. చూడండి, గిద్యోని విషయంలో కూడా జరిగింది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు. అబ్రహాముతో చేశాడు దేవుడు వాగ్దానం. హల్లెలూయా. నేను నీకు తోడై ఉండేదని అబ్రహాముతో చేసిన వాగ్దానం ఈరోజు ఎవరి మీద ఉందంటే మనకు కూడా ఉంది అది. హల్లెలూయా. చెప్పుకోండి, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా జీవితంలో వాటమే లేదు, నా జీవితంలో విజయమే. ఎందుకో తెలుసా? దేవుడు మన జీవితంలో పెట్టింది విజయోత్సవంతో నింపబడాలని మనం సృజించాడు దేవుడు. హల్లెలూయా. వాటమని మన జీవితంలో పెట్టలే. వాటమిని ఎవరు తెచ్చుకుంటున్నారంటే మనం తెచ్చుకుంటున్నాం. ఎలా తెచ్చుకుంటున్నాం అంటే దేవుని మీద ఆధారపడక మనం తెచ్చుకుంటున్నాం. మన సామర్థ్యాన్ని బట్టి మనం వెళ్ళిపోతూ వాటమని తెచ్చుకుంటున్నాం. కానీ దేవుని సామర్థ్యాన్ని బట్టి మనం వెళ్తే విజయమే. హల్లెలూయా. ఇంకా చాలా మంది ఉన్నారు చెప్పడానికి, టైం లేదు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే ఆ విజయాన్ని మనకి ఇవ్వడానికి. యేసుక్రీస్తు ప్రభు మరణం, యేసుక్రీస్తు ప్రభు సిలువ, యేసుక్రీస్తు ప్రభు శ్రమలు, ఇవన్నీ కూడా దేని కొరకంటే ఆ విజయాన్ని మనకు ఆపాదించడానికే. రోమపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం కానించి, అయినను మనను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలోనూ అత్యధికమైన విజయమును పొందొచ్చు ఉన్నాం. మనం ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నామో, వేటి కొరకైతే ఎదురు చూస్తున్నామో, వేటి కొరకు అయితే మనము ప్రయాసపడుతున్నామో, వాటన్నిటిలోనూ కూడా దేవుడు మనకి ఏమిస్తున్నాడంటే మనల్ని ప్రేమించినటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా అత్యధిక విజయాన్ని పొందుకుంటున్నామంట మనం.
హల్లెలూయా. వీటన్నిటిలో చూడండి, నా కింద 38లో మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబో విషయమైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృజింపబడిన మరి ఏదైనను మన ప్రభువు అయిన యేసు క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ద్వారా ఇప్పుడు మనకేమొచ్చిందంటే విజయం వచ్చింది. హల్లెలూయా. చూడండి, 2 కొరింథీ పత్రికలో అంటాడు, 2వ అధ్యాయం 14 వచనం, పౌలు జీవితంలో శ్రమలు ఉన్నాయా లేవా? పౌలు జీవితంలో కష్టాలు ఉన్నాయా లేవా? పౌలు అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు తెలుసా? చూడండి, మా ద్వారా ప్రతి స్థలంలోనూ, మేము అడుగు పెట్టే ప్రతి ప్రాంతంలోను, మేము వెళ్ళే ప్రతి ప్రాంతంలోను, మేము ఎక్కడికి వెళ్తున్నామో ఆ దేశములో కూడా క్రీస్తుని గురించినటువంటి జ్ఞానము, ఇది మా సొంత జ్ఞానం కాదో, ఈ సువాసన, ఈ సువార్త యొక్క సువాసన మేము ఎక్కడైతే వెదజల్లడానికి వెళ్తున్నామో ఆ స్థలంలో ఆయన మమ్మల్ని ఎలా నిలబెడుతున్నాడంటే విజయోత్సవంతో నిలబెడుతున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ధైర్యంగా చెప్పగలను, ఎక్కడికి వెళ్ళినా ఆ గౌరవం మాకు దక్కుద్ది. ఎందుకో తెలుసా? మమ్మల్ని బట్టా, దేవుని బట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సువాసన ఎప్పుడైతే మేము చేత పట్టుకున్నామో, క్రీస్తు అనే సువాసన, ఎక్కడికి వెళ్ళినా దేవుడు మమ్మల్ని ఎలా నిలబెడుతున్నాడు తెలుసా? నిలబెట్టుకున్నాడు తెలుసా? తలగా నిలబెడుతున్నాడు. ఆమేన్. తలగా నిలబెడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? మా జీవితంలో ఆ క్రీస్తు అనుగ్రహించిన విజయాన్ని మేము ఎప్పుడైతే స్వాధీనపరుచుకున్నామో మా జీవితం ఎలా మార్చబడింది అంటే విజయంగానే మార్చబడింది. అంటున్నాడు కదా, ఆయన బిడ్డలందరికి కూడా విజయాన్ని ఇచ్చాడంట. చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, మనం చూడండి ఎక్కడ బానిసలం అయిపోతున్నాం అంటే ఈ లోకానికే బానిస అయిపోతున్నాం. మనం ఎక్కడ బలహీనం అయిపోతున్నాం అంటే ఈ లోకానికే బలహీనం అయిపోతున్నాం. ఈ లోకాశలకే బలహీనం అయిపోతున్నాం. ఈ లోకాశలకే లోబడిపోతున్నాం. ఈ లోకాశల వల్లనే దేవునికి దూరం అయిపోతున్నాం. కానీ దేవునిలో, క్రీస్తులో జన్మించినటువంటి మనము, క్రీస్తు మూలంగా పుట్టిన మనము, దేవుని మూలంగా పుట్టినటువంటి మనమంట లోకాన్ని మనం జయిస్తామంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆలోచించేయండి, 5-6 విషయాలు చెప్పాను. 1, దేవుని దర్శనాన్ని మనం తెలుసుకున్న రోజున విజయం. 2, ఆ దేవుని దర్శనాన్ని మనం రాసుకుని దానికోసం ప్రార్థించినప్పుడు విజయం. 3, దానికోసం ప్రణాళికలు కలిగి ఉన్నప్పుడు విజయం. 4, ఆ ప్రణాళిక కోసం కష్టపడినప్పుడు విజయం. 5, నిరుత్సాహపడకుండా ఓర్పుతో ఉన్నప్పుడు విజయం. 6, ఆ దర్శనాన్ని కలుగజేసిన దేవుణ్ణి మనకు తోడుగా ఉంచుకున్నప్పుడు, ఆ దర్శనాన్ని కలుగజేసిన దేవుడు మనలో ఉన్నప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంటే విజయోత్సవంతో ఊరేగించబడుతుందంట. నా జీవితంలో ప్రయత్నిస్తున్నాను కానండి, నాకు అవ్వట్లేదండి అన్న వారి కోసం, నా జీవితం అంతా ఫెయిల్యూర్ అండి అన్న వారి కోసం, నా జీవితం ఎందుకో ఇలా దౌర్భాగ్య పరిస్థితికి వెళ్ళిపోతుందండి అన్న వారి కోసం, నా జీవితం రోజు రోజుకి దిగజారిపోతుందండి అన్న వారి కోసం, నా జీవితంలో ఆశీర్వాదాలు చూడలేకపోతున్నానండి అన్న వారి కోసం ఈ 6 సూత్రాలు అమల్లోకి తెచ్చుకోండి. దేవుడు మీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మా దేవా, మా ప్రభువా, నీకు స్తోత్రాలు. నన్ను ఇంతవరకు ఏ మాటలైతే వింటూ వచ్చామో ఈ మాటలను బట్టి మా జీవితం విజయవంతమైన జీవితంగా నేను రూపొందించాం, విజయవంతమైన జీవితంగా నేను నన్ను నిర్మించాం. కానీ ఈ లోకంలో నా కష్టాలు, శ్రమలు, బాధలు, శోధనలు, నాన్న మోషే జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు తోడుగున్నవాడా, యోసేపు జీవితంలో శోధనలు వచ్చినప్పుడు తోడుగున్నవాడా, నా జీవితంలో కూడా మీరు తోడుగుండి వాటి నుండి తండ్రి నన్ను విడిపించి విజయోత్సవంతో తండ్రి నన్ను నిలువబెట్టమని కోరుకుంటూ, నన్ను చేసిన ఈ 6 తీర్మానాలని కూడా నా జీవితంలో అమలుపరుచుకోవడానికి నీ కృప నా పైనుంచి నడిపించమని, నా జీవితం విజయవంతమైన జీవితంగా, నీ సాక్షాత్మైన జీవితంగా ఉండగలిగే కృప నాకు అనుగ్రహించి మీరే మహిమ పొందుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.